మెనీ టైమ్స్ మనము మన యొక్క సౌకర్యం బట్టి మనము మారిపోతూ ఉంటాం, మన యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి యొక్క క్యారెక్టర్ని ఎంత స్ట్రాంగ్గా చేసేసుకున్నారంటే వారు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే వారి యొక్క గుణాన్ని వారు మార్చట్లేదు. వారి యొక్క పరిస్థితులు బట్టి వారి యొక్క మాటల్ని మార్చలే, వారి యొక్క పరిస్థితులు బట్టి వారి యొక్క గుణాల్ని మార్చలే, వారి యొక్క పరిస్థితులు బట్టి వారి యొక్క ప్రవర్తనని మార్చలే. వారు ఏ పరిస్థితిలో ఉన్నా వారి యొక్క గుణాలకు వారు స్టిక్ అయి మాత్రమే ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క స్పందన వీరిపైన ఎందుకు ఇట్లా ఉంది అంటే వారి యొక్క గుణాల్ని మార్చలేదు గనుక. షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు. కానీ ఈ ముగ్గురు అగ్నిగుండంలో ఏం చేశారు? అదే అగ్నిగుండంలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? దేవుడు నిన్ను అగ్నిగుండంలోకి నీ యొక్క పాపం వల్ల మాత్రమే తీసుకువెళ్ళడు. దేవుడు నిన్ను అగ్నిగుండంలోకి ఎందుకు తీసుకువెళ్తాడంటే నిన్ను ఇంకా బలపరచడానికి. దేవుడు నిన్ను అగ్నిగుండంలోనికి ఎందుకు తీసుకువెళ్తాడంటే నీలో ఉండేటువంటి బలహీనతల్ని పారద్రోలడానికి. అగ్నిగుండము ఏదైనా అయ్యుండొచ్చు. నీ అగ్నిగుండం వేరేమో. మేబీ యు ఆర్ బ్రోకెన్ ఇన్సైడ్. మనుషులు వచ్చి నేను మోసం చేశారేమో, నువ్వు లోపల విరిగిపోయి ఉన్నావేమో. మనుషులు నిన్ను వాడుకున్నారేమో, నువ్వు విరిగిపోయి నలిగిపోయి ఉన్నావేమో. ఎవరిని నమ్మట్లేదేమో. ఎన్నో సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడతా ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుండి వారు ఆ యొక్క ఆరోగ్యం కోరుకోవడం మాత్రమే అయిపోతుంది, ఆశగా అయిపోతుంది. అది నీ యొక్క అగ్నిగుండం అయి ఉండొచ్చు. నీవు అగ్నిగుండం దగ్గరికి తేబడతావా, అది నీ దగ్గరికి వస్తుందా కాదు. కానీ నా యొక్క ప్రశ్న ఏంటంటే నీవు నీ యొక్క అగ్నిగుండంలో ఏం చేస్తున్నావు? సో ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశము పేరు ఏంటి అంటే నీ కష్ట సమయంలో ఏం చేస్తున్నావు, నీ కష్ట సమయాలలో ఏం చేస్తున్నావు. వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద ఫర్నెస్ అనేటువంటిది నేను ఈరోజు ఎంచుకునేటువంటి అంశము. ఈరోజు ఈ యొక్క అంశంలో నేను ముగ్గురిని పరిచయం చేస్తాను మీకు. ఈ ముగ్గురు మీకు వీరి యొక్క పేరు తెలిసే ఉండొచ్చు. ఈ ముగ్గురు పేరు ఏంటంటే ఒకరి పేరు హననయ, ఒకరి పేరు మిషాయేలు, మూడో ఆయన పేరు అజరయ. పాస్టర్ గారు ఎప్పుడు వినలేదండి హననయ, అజరయ, మిషాయేలా. ఎవరి ముగ్గురు అంటే హననయ, మిషాయేలు, అజరయ. మనకు పరిచయమైనటువంటి పేర్లు చెప్పాలంటే షడ్రక్, మేషక్ మరియు అబేద్నెగో. రైట్. ఈ ముగ్గురు కూడా యాక్చువల్గా ఈ మూడు పేర్లు కూడా ఆల్ దీస్ ఆర్ ద హీబ్రూ నేమ్స్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్. ఏంటి అది అంటే ఈ యొక్క ముగ్గురు పేర్లు, ఈ యొక్క ముగ్గురు కూడా ఆల్ దీస్ 3 బాయ్స్ ఆర్ హీబ్రూ బాయ్స్. ఈ ముగ్గురు కూడా హిబ్రీ దేశస్తులు, మంచి యవనస్తులు. వీరు హిబ్రీ దేశం నుండి వీరు ఈ యొక్క బబిలోను దేశానికి బానిసత్వంలో వెళ్తారు. దే ఆర్ టేకెన్ యాస్ క్యాప్టివ్స్, బంధింపబడి తీసుకువెళ్తారు. కానీ బానిసలుగా కాదు. ఈవెన్ దో వాడిని పట్టేసి వాడిని బంధించి వాడిని తీసుకెళ్ళినా సరే వాడిని బానిసలుగా తీసుకెళ్ళట్లేదు. వాడిని ఎలా తీసుకెళ్లారంటే ఒక రాజ్యములో ఆ యొక్క బబులోను రాజ్యంలో పనిచేయడానికి, ఆ యొక్క రాజ్యంలో వారు పనిచేయడానికి రాజుని యొక్క స్థలాలలో అనగా అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లో పనిచేయడానికి వీరిని తీసుకువెళ్ళారనమాట. వీరిని తీసుకువెళ్ళడం వల్ల ఏమొచ్చింది, ఎందుకు తీసుకెళ్లారు వీళ్ళని అంటే వీళ్ళు ముగ్గురిని కూడా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందంటే వీరి ముగ్గురులో ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్స్ ఉన్నాయి కనుక. ప్రత్యేకమైనటువంటి వీరు ఇవ్వగలిగేది, వీరు ఆ యొక్క వారు సేవించగలిగేది ఏదో ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంది కనుక. ఏంటి అది? మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తే సొలొమోను రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తాడంటే యువర్ గిఫ్ట్ ఓపెన్స్ యువర్ వేస్. నువ్వు ఇచ్చే కానుక నీ మార్గాల్ని తెరుస్తుంది అని రాయబడి ఉంటుంది. ఇక్కడ మనము ఈ యొక్క మిషాయేలు, అజరయ మరియు మర్చిపోయారు పేర్లు అప్పుడే 3 పేరు చెప్పాను. హననయ, అజరయ, మిషాయేలు, అజరయ. రైట్. సో వీరు ముగ్గురు కూడా ఇవ్వగలిగేటువంటిది ఒక ప్రత్యేకమైనది ఉంది. అందుకు రాజు ఏమనుకున్నాడంటే వీరిని మనం బంధించేసి ఖైదీలుగా ఉంచితే బాగోదు, వీరి యొక్క సేవలు మనం వాడుకోవాలి. రిమెంబర్, ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్, ఇఫ్ యూ హ్యావ్ ద గిఫ్ట్, ద వరల్డ్ ఐడెంటిఫైజ్ ఇట్. ఖచ్చితంగా మీరు వినియోగింపబడతారు. ఆమేన్, ఆమేన్. అది చెరసాల్లో ఉన్నా, అది మీరు ఖైదీగా ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా. వై డూ యూ థింక్ మెనీ కంట్రీస్ హైర్ టాలెంటెడ్ గైజ్? ఎందుకో తెలుసా? ఎందుకంటే వారికి అది లేదు కనుక, ఆ తలాంతు లేదు కనుక. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును కానీ నువ్వు గుర్తించి దానిలో నీవు వర్ధిల్లినట్లయితే ఖచ్చితంగా నీకు తగినటువంటి బహుమానము వస్తుంది. ఆమెన్. ఈ ముగ్గురు ఎలాగా తీసుకెళ్ళబడ్డారంటే బబులోను దేశానికి బందీగా తీసుకెళ్ళబడ్డారు, ఒక ఖైదీలుగా తీసుకెళ్ళబడ్డారు. వీరు తీసుకువెళ్ళి వీరికి
ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎలాగ ఈ యొక్క ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఇచ్చారంటే, రాజుని యొక్క మాంసం పెట్టారు. రాజుకి ఏ ఆహారం అయితే పెడతారో ఆ ఆహారము, రాజుకి ఏ రైస్ పెడతారో ఆ రైస్, ఏ మీట్ పెడతారో ఆ మీటు, రాజు త్రాగే పదార్థాలు పెట్టారు. అప్పుడు కానీ ముగ్గురు ఏమన్నారు తెలుసా? ఈ నలుగురు ఏమన్నారు, ఇంకొకరు కూడా ఉన్నారు, ఎవరైనా పేరు, ఆ నలుగురు ఏమన్నారంటే మాకు ఇవన్నీ వద్దండి అన్నారు. ఏంటండి ఏమంటే చికెన్ మటన్ పెడుతుంటే వద్దంటారేంటి అన్నారు. వద్దండి మాకు కాయగూరలు కావాలన్నారు. కాయగూరలా? అదేంటి అంటే చాలా పొలైట్గా మీరు చెప్పారు. ఏమనంటే, అయ్యో మీరు ఒక పని చేయండి, మీరు కొన్ని దినాలు మాకు ఇది పెట్టండి, కొన్ని దినాల తర్వాత మీరు పరీక్షించండి, మీరు ఎవరికైతే మాంసం పెట్టారో వారికన్నా మేము ఈ యొక్క అల్పాహారం అంటున్నారు కదా మేము తింటున్నటువంటిది, ఈ యొక్క దీనమైనటువంటి ఫుడ్ మాకు ఇవ్వండి. కానీ ఈ దీనమైనటువంటి ఫుడ్ని మేము తిని మేము బలంగా ఉంటామా, మీరు మాంసం పెట్టేటువంటి వారు బలంగా ఉంటారా, మీరే డిసైడ్ చేసి అప్పుడు మీరు దాన్ని కంటిన్యూ చేయండి అన్నాడు. దాని తర్వాత ఏమైందో తెలుసు మీ అందరికీ. ఎవరైతే శాకాహారం తిన్నారో, మాంసాహారం కాకుండా, వారు బలంగా ఉన్నారు, వారి యొక్క ముఖము తేజస్సుతో నింపబడి ఉంది. కానీ ఎవరికైతే రాజుని యొక్క ఆహారం పెట్టారో వారి యొక్క ముఖము క్షీణించిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నేను చెప్పబోయేటువంటిది ఆ స్టోరీ కాదు, ఇంకొక స్టోరీ. ఈ యొక్క స్టోరీలో ఏంటంటే, అదే రాజు ఒక మంచి విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. ఏంటి విగ్రహాలు అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? స్టాచ్యూస్. ఏం గుర్తొస్తాయి? రోడ్డు మీద కనబడతాయి మనకు పెద్ద పెద్ద విగ్రహాలు. ఏంటి? వైఎస్ఆర్ స్టాచ్యూ, ఎన్టీఆర్ స్టాచ్యూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఇలాంటి స్టాచ్యూలు కనబడతా ఉంటాయి. కానీ ఈయన ఎటువంటి స్టాచ్యూ చేసుకున్నాడంటే, ఈ రాజు ఎటువంటి స్టాచ్యూ చేయించాడంటే, 9 అడుగుల వెడల్పు, 9 అడుగుల వెడల్పు బై 90 అడుగుల ఎత్తు, 90 feet tall. దట్ వాజ్ ద స్టాచ్యూ దట్ హీ గాట్ మేడ్. అది బంగారము చేత ఆయన చేయించుకున్నాడు. ఈ యొక్క మాటలు మనం ఎక్కడ చూస్తామంటే, ఈ యొక్క స్టోరీ అంతా కూడా మనకి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి మనకు కనబడుతుంది. మీ యొక్క బైబిల్ తెరిచినట్లయితే, ఒకవేళ తెచ్చినట్లయితే 3వ అధ్యాయం దగ్గరే పెట్టుకోండి, ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు. మనం ఈ వారం అంతా కూడా మనము బైబిల్స్ తేనటువంటి వారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వచ్చే వారం తెచ్చుకోండి, నో ప్రాబ్లం, తెచ్చుకోగలరు. నాకు తెలుసు మీరు మర్చిపోయి వచ్చాను అనుకుంటారు, మర్చిపోలేదు, పొరపాటు అంతే, అలవాట్లో పొరపాటు. వచ్చే వారం తెచ్చేసుకోండి మీ బైబిల్స్ అన్నీ కూడా. ఓకే, సో 3వ అధ్యాయాన్ని తీర్చిపెట్టినట్లయితే 5వ వచనం నుండి ఇలా ఉంటుంది. ఏమనగా చదవండి. బాకా, పిల్లం గ్రోవి, పెద్దవీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. అని ఆ రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఒక మంచి విగ్రహాన్ని తయారు చేశాడంట. అనేక ఆభరణాలు ఇచ్చాడు, దానికి రకరకాల వెండి, బంగారం, రకరకాలన్నీ వాడి కూడా ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఏమంటున్నాడంటే, మీరు ఈ యొక్క సౌండ్ రాగానే మీరు ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎవడైతే సాష్టాంగ నమస్కారం చేయడో, ఎవడైతే నమస్కరించడో వాడిని అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు. మరి ఈ అగ్నిగుండం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను అనుకోవడం ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడానికి కావాలి కదా, అగ్గి కావాలి కదా, అదే అగ్నిగుండం అనుకుంటున్నాను. సో 9 అడుగుల వెడల్పు విగ్రహాన్ని తయారు చేయాలంటే అట్లీస్ట్ ఇంకొక 18 అడుగుల వెడల్పు ఉండాలి ఆ యొక్క అగ్నిగుండము. అంత పెద్ద అగ్నిగుండం అనమాట. సో రిమెంబర్ దాట్ అండ్ కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, సో ఈ యొక్క అగ్నిగుండంలో మనం చూస్తే ఈ యొక్క ముగ్గురు మనకు తెలిసినటువంటి వారు, వాళ్ళ పేర్లేంటి? హిబ్రూ పేర్లు, బబులోని పేర్లు కాదు. మిషాయేలు, హననయ, మిషాయేలు, అజరయ. మళ్ళీ చెప్పండి. హననయ, అజరయ. ఓకే, హననయ, అజరయ, రైట్? ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే మనకు పిల్లలు పుడితే షడ్రక్, మేషక్, అబేద్నెగో అని పెట్టొద్దు. ఈ 3 ఏదైనా పెట్టుకోవచ్చు మనం. హల్లెలూయా. అందుకే మీకు నేర్పిస్తాను అనమాట. సో 10వ వచనాన్ని మనం చూద్దాం. 10th verse ఇలాగా రాయబడి ఉంటుంది, చదవండి. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లం గ్రోవిని, పెద్ద వీణను, విపంచికను, సింఫోనియను, సకల విధములకు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము శద్రకు, మేషకు, అబేద్నెగోను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమ ఈ 3 చూసారా, రాజకార్యములు చేయుటకు నియమించి అన్నారనమాట బబులోను దేశంలో. రైట్, చదవండి. ఆ మనుషులు
తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. ఏమండి, ఈ ఈ ఈ క్యారెక్టర్స్ మన సాధారణంగా లైఫ్లో ఎప్పుడూ కూడా ఫైండ్ చేస్తూనే ఉంటాం. ఈ ముగ్గురికి ఈ క్యారెక్టర్ ఎవరో తెలుసా? ఒకడు ఉంటాడు మన ఆఫీసులో, పనిపాటు లేకుండా పని చేయడు, కానీ ఏం చేస్తాడు తెలుసా? ఎవడు పని చేయట్లేదు, ఎవడు పని చేస్తాడో చూస్తాడు. ఆడు పనంతా ఏంటో తెలుసా? ఎవడైతే పని చేయట్లేదో ఆడు గురించి వెళ్ళి మీ మేనేజర్కి చెప్తాడు. ఆడనమాట ఈ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఏం చేస్తాడంటే, ఏమంటే అందరు నమస్కరిస్తుంటే మరి ఈయన నమస్కరించకుండా ఎదురు చూస్తున్నాడు. ఎవరు నమస్కరించట్లేదు, మరి ఈడు నమస్కరించలేదు కదా, ఈడు కదా తెలుసు. మరి ఓకే ఫైన్, పక్కన పెట్టండి. ఈయన ఏం కంప్లైంట్ చేస్తున్నాడు? ఈయన ఏమి కంప్లైంట్ చేస్తున్నాడు? అయ్యా, మీరు ఎన్ని వాడి ఈ యొక్క విగ్రహాన్ని చేయించారు కదా, ఆ విగ్రహాన్ని మీరు నమస్కరించాలని చెప్పి కూడా మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా. ఎవరెవరైతే నమస్కరించట్లేదో వారిని అగ్నిగుండంలో వేసేయాలని చెప్పి మీరు చెప్పారు కదా. ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా నమస్కరించలేదు. వారు ముగ్గురు ఎవరు అనుకుంటున్నారా? మీరు ఐగుప్తు నుండి తీసుకొచ్చి బబులోను రాజ్యంలో పెట్టారు. వీడి బాధ ఏంటో తెలుసా? బబులోను రాజ్యంలో ఈయనకి ఎటువంటి అధికారం ఇవ్వలేదని ఫస్ట్ బాధ అయింది. రెండో బాధ ఏంటో తెలుసా? ఒక బానిసగా ఉంచాల్సినటువంటి ఈ ముగ్గురిని రాజ్యాధికారం ఇచ్చారని. ఎందుకు? ఈయనకి ఇవ్వకుండా. అర్థమైంది మీకు ఇప్పుడు? జెలసీ మేక్స్ యూ స్పీక్ సమ్ థింగ్స్ విచ్ యూ డోంట్ వాంట్. ఓకే, కంప్లైంట్ చేస్తున్నాడు. మీరు ఈయనకి ఇచ్చారు, ఈ ముగ్గురికి ఇచ్చారు కదా, ఆ ముగ్గురు ఏం చేశారో తెలుసా? ఆ యొక్క విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేయలేదండి. సాష్టాంగ నమస్కారం చేయలేదు. ఈ యొక్క మాట మనం చూస్తే ఇంకా లెట్స్ గో డౌన్. యా, 16వ వచనంకి వెళ్ళిపోదాం. 16వ వచనంకి. శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన. మళ్ళీ 16వ వచనం మళ్ళీ కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దామా? శద్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. ఎలా చెప్పారు? నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకే. అంటే నువ్వు అనుకుంటున్నట్టు, అంటే ఈ రాజు ఇక్కడ ఏం చేశాడంటే, పై వచనాలు చదివితే రాజు ఏం చేశాడంటే, షడ్రకు మేషకు అబేద్నెగో, మీకు తెలియదు అనుకుంటా ఈ యొక్క ఆజ్ఞ, మీకు తెలియనందువల్ల మీరు నమస్కారం చేయలేదు. ఫైన్, నో ప్రాబ్లం. ఈసారి ఆ యొక్క సౌండ్ వస్తే మీరు నమస్కారం చేసేయండి, ఓకేనా, వెళ్ళిపోండి అని చెప్పాడు. వెంటనే ఈ ముగ్గురు ఏం చెప్పారు తెలుసా? అయ్యా, అంత సీన్ లేదు అన్నాడు. బేసిక్ మన భాషలో, నేను ఆ యొక్క విగ్రహానికి నమస్కరించే సీనే లేదు. దాని తర్వాత ఏం చెప్పాడు చూద్దాం, చదవండి 17. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించు. నేను సేవిస్తున్నటువంటి ఈ దేవుడు మండుచున్న అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించగలడని మాకు తెలుసు. ఆమేన్. ఐ అండర్స్టాండింగ్? ఓకే, అని తప్పించగలడని మాకు తెలుసు. ఇంకా చదవండి. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఆయన రక్షించును. ఒకవేళ ఇది పాయింట్. ఏమండి, ఒకవేళ, అందరూ చెప్పండి, ఒకవేళ. అది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వేర్ ద హోల్ స్టోరీ గెట్స్ చేంజ్డ్. ఇప్పుడు మేము మమ్మల్ని రక్షించగలిగే దేవుడిని మేము సేవిస్తున్నామని చెప్పాడు. అక్కడ వరకు బాగానే ఉంది. అగ్నిగుండంలో పడేసినా మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ అంటే, కానీ రక్షించకపోయినా ఎడలా, చదవండి. ఒకవేళ ఆయన రక్షించపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఎందుకు ఈ మాట చెప్పారు? అసలు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి? మర్చిపోయారు. మొదటి ఆజ్ఞ ఏంటండి? 10 ఆజ్ఞల్లో నీ దేవుడైన యెహోవా, ఆయన తప్ప ఇంకొక దేవుడిని నువ్వు ఆరాధించకూడదు, సేవించకూడదు కదా. ఇదేమీ పొగరకి చెప్పలా. దిస్ ఇస్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. వారు నమస్కరించకూడదు కాబట్టి నమస్కరించట్లా, వారు సేవించకూడదు కాబట్టి సేవించట్లేదు, అంతే. దెర్ ఇస్ నో అదర్ ఎజెండా. ఇదేదో నేను చూపించుకోవాలి, నేను షోకేస్ చేసుకోవాలి అన్నట్టు చెప్పట్లా. ఇది బ్యూటిఫుల్ థింగ్ దట్ దే ఆర్ డూయింగ్. చదవండి. రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున శద్రకు మేషకు అబేద్నెగో అని వారి విషయంలో ఆయన ముఖము వికారమైంది గనుక గుండం ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. అంటే
అప్పటికే మండిపోతున్నటువంటి అగ్నిగుండం అది, దాని 7 అంతలుగా ఇంకా వేగంగా చేశాడు. అంటే దాని అర్థం 7 సార్లు చంపుతామనేమో, మరి ఇంకా 7 అంతల క్రూరంగా చంపుతామనేమో. యూ నీడ్ అండర్స్టాండ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద కింగ్ హ్యాస్ డిసైడెడ్. ఇలాగా డిసైడ్ చేసుకున్నాడు ఈ యొక్క రాజు. మరియు చదవండి, తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి మీరు రండి అన్నాడు. శద్రకును మేషకును అబేద్నెగోను బంధించి వెడిమిగల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞేయగా, ఆ గుండములో వేయుడని ఆజ్ఞేయగా. సో ఇచ్చేసాడు ఆజ్ఞ. నువ్వు నాకు కోపం రప్పించావు, నీకు తెలియదేమో అనుకున్నాను, ఫైన్. అయినా తెలిసినా సరే ఇంకొక ఛాన్స్ ఇద్దామని చెప్పి అనుకున్నాను. అయినా సరే మీరు ఇలాగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తీసేసేయండి, అగ్నిగుండంలో వేయండి. ఎవరిని సెలెక్ట్ చేశాడు అగ్నిగుండం వేయడానికి? బలిష్ఠులను, అంటే మంచి స్ట్రాంగ్ పీపుల్ని. ఏమంటే నేనైతే అగ్నిగుండంలో ఎప్పుడు వెళ్ళలే, కానీ అగ్నిగుండంలో వెళ్ళేటువంటి పరిస్థితులు మాత్రం చాలా వచ్చాయి. అంటే అలాంటి రెప్లికేషన్స్. కానీ ఈ యొక్క యాటిట్యూడ్ చూడండి, వీరికి ఉండేటువంటి వీరి యొక్క భావజాలాలు చూడండి. ఏమని అంటున్నారంటే, నువ్వు నన్ను అగ్నిగుండంలో పడేసినా నేను నమస్కరించను, నువ్వు నన్ను అగ్నిగుండంలో పడేసినా నేను ఆ యొక్క విగ్రహానికి నమస్కరించను. ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే, కన్వీనియన్స్ రిలీజియన్ లేకపోతే కన్వీనియన్స్ స్పిరిచువాలిటీ కనబట్లే. మనందరం కూడా మనకి సౌకర్యంగా ఉంటే ఆరాధిస్తాం, సౌకర్యంగా లేకపోతే ఆరాధించము. బట్ షడ్రక్ మేషక్ అబేద్నెగోని మనం చూసినట్లయితే సౌకర్యత కొరకు వారి యొక్క దేవుణ్ణి వారు మార్చట్లే. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? మెనీ టైమ్స్ మనము మన యొక్క సౌకర్యం బట్టి మనము మారిపోతూ ఉంటాం, మన యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి యొక్క క్యారెక్టర్ని ఎంత స్ట్రాంగ్గా చేసేసుకున్నారంటే, వారు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే వారి యొక్క గుణాన్ని వారు మార్చట్లేదు. ఇంకా మనం గమనించినట్లయితే వీ హ్యావ్ బికమ్ మోడర్న్ డే క్రిస్టియన్స్ హ్యావ్ బికమ్ క్రిస్టియన్స్ ఆఫ్ కన్వీనియంట్గా ఉండేటువంటి క్రైస్తవులుగా మారిపోయాం. This is something which we need to learn from Daniel, from Shadrach, Meshach and Abednego. షడ్రక్ మేషక్ అబేద్నెగో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఏమైనా ఉందంటే ఈ యొక్క పాఠం ఉంది. ఏంటి ఆ పాఠం అంటే, వారి యొక్క పరిస్థితులు బట్టి వారి యొక్క మాటల్ని మార్చలే, వారి యొక్క పరిస్థితులు బట్టి వారి యొక్క గుణాల్ని మార్చలే, వారి యొక్క పరిస్థితులు బట్టి వారి యొక్క ప్రవర్తనని మార్చలే. వారు ఏ పరిస్థితిలో ఉన్నా వారి యొక్క గుణాలకు వారు స్టిక్ అయి మాత్రమే ఉన్నారు. హల్లెలూయా. దిస్ ఇస్ ద చేంజింగ్ థింగ్. దేవుని యొక్క స్పందన వీరిపైన ఎందుకు ఇట్లా ఉంది అంటే, వారి యొక్క గుణాల్ని మార్చలేదు గనుక. ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే, అగ్నిగుండంలో నువ్వేం చేస్తున్నావు? షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు. కానీ ఈ ముగ్గురు అగ్నిగుండంలో ఏం చేశారు? అదే అగ్నిగుండంలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? జస్ట్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. మొట్టమొదటిగా అగ్ని అనగా ఏంటి? అగ్ని అనగా ఊటి అగ్ని కాదు. అగ్ని అనగా పరీక్ష. అగ్ని అనగా శోధింపబడడం, అంటే పర్స్యూయింగ్ సంథింగ్. అగ్ని అనగా నీవు ఆ యొక్క పరీక్ష మార్గంలో వెళ్ళటం, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అగ్ని శోధన కాదు కానీ పరీక్షగా మనం చూస్తున్నాం. It is a trial. సో షడ్రక్ మేషక్ అబేద్నెగో ఈ ముగ్గురు కూడా నువ్వు ఏం చేసినా సరే మేము ఆ యొక్క విగ్రహానికి మేము నమస్కరించమని చెప్పిన తర్వాత ఈ ముగ్గురిని కూడా నెబుకద్నెజరు వారిని అగ్నిగుండంలో పడేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఎలా పడేద్దాం అనుకున్నాడంటే, 7 ఇంతల ఇంకా దానిని వేడిగా చేయమన్నాడు, 7 ఇంతల దాన్ని ఇంకా ఆ యొక్క ఫైర్ని మండించమన్నాడు. దీనిలో ఇంకొక ప్రిన్సిపల్ కూడా మనం నేర్చుకోవచ్చు. ఏంటి ఆ ప్రిన్సిపల్ అంటే, మీరు అగ్నిగుండము దగ్గరికి తేబడతారు. దిస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వెరీ సింపుల్ బట్ వెరీ వెరీ ప్రొఫౌండ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. జాగ్రత్తగా గమనించండి దీన్ని. అగ్నిగుండము దగ్గరికి మీరు తేబడతారు అంటే, మీకు ఇష్టమున్నా లేకపోయినా అగ్నిగుండం దగ్గరికి మీరు తేబడతారు. అనేకసార్లు మనం ఏమనుకుంటామంటే, అరే అగ్నిగుండం దగ్గరికి నేను ఎందుకు తేబడాలి, నేను అంత బాగానే ఉంటాను కదా, నేను మంచిగానే ఉంటాను కదా, ఐఎమ్ గుడ్, వై షుడ్ ఐ బీ బ్రాట్? ద పాయింట్ ఇస్, వై షుడ్ యూ బీ బ్రాట్? ఎందుకు తేబడాలి? మీరు తప్పు చేసినందుకు. చాలామంది ఏమనుకుంటారంటే, తప్పు చేస్తేనే అగ్నిగుండం దగ్గర తేబడతారు అనుకుంటారు.
విత్ గాడ్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. దేవునితో అలా ఉండదు. దేవునితో చాలా చాలా వెరైటీగా ఉంటుంది. మన ఆలోచనలు దేవుని ఆలోచనలు చాలా చాలా వ్యత్యాసంగా ఉంటాయి. దేవుడు నిన్ను అగ్నిగుండంలోకి నీ యొక్క పాపం వల్ల మాత్రమే తీసుకువెళ్ళడు. దేవుడు నిన్ను అగ్నిగుండంలోకి ఎందుకు తీసుకువెళ్తాడంటే నిన్ను ఇంకా బలపరచడానికి. హల్లెలూయా. నేను ఇంకా శక్తివంతుడిగా చేయడానికి. దేవుడు నిన్ను అగ్నిగుండం దగ్గరికి ఎందుకు తీసుకువెళ్తాడంటే నీలో ఉండేటువంటి బలహీనతల్ని ఆయన తొలగించడానికి. దేవుడు నిన్ను అగ్నిగుండంలోనికి ఎందుకు తీసుకువెళ్తాడంటే నీలో ఉండేటువంటి బలహీనతల్ని పారద్రోలడానికి. అందుకే కదా మన యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాలు చూస్తూ ఉంటుంది, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందంట? ఓర్పును పుట్టిస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ పేషెన్స్. ఓర్పుని పుట్టిస్తుంది. అనేక మందికి మనకు పేషెన్స్ ఉండదే. ఏమైనా చిన్న ఇబ్బంది వచ్చిందంటే ఎప్పుడు ఆ ఇబ్బంది నుండి మనం బయటకు పడిపోతామా అని చెప్పి ఆలోచిస్తాం. This is a very interesting thing that we are learning today. Just apply it as much as possible for your life practically. ఎంతగా అప్లై చేయగలిగితే దాన్ని అంతగా అప్లై చేయండి. ఈ యొక్క అగ్నిగుండము ఏదైనా అయి ఉండొచ్చు. అంటే పాస్టర్ గారు షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడివేయబడ్డారు కదా, మేము పడివేయబట్టలేదు. వెల్, మీ అగ్నిగుండం వేరేమో. మేబీ యూ ఆర్ బ్రోకెన్ ఇన్సైడ్. మనుషులు వచ్చి నేను మోసం చేశారేమో, నువ్వు లోపల విరిగిపోయి ఉన్నావేమో. మనుషులు నిన్ను వాడుకున్నారేమో, నువ్వు విరిగిపోయి నలిగిపోయి ఉన్నావేమో, ఎవరిని నమ్మట్లేదేమో. వెల్, మేబీ దట్స్ ద సిచ్యువేషన్. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుండి వారు ఆ యొక్క ఆరోగ్యం కోరుకోవడం మాత్రమే అయిపోతుంది, ఆశగా అయిపోతుంది. ఆ యొక్క షుగర్, ఆ యొక్క బీపీ, ఆ యొక్క డయాబెటిక్స్ కండిషన్స్ ఏమాత్రం తగ్గట్లేదేమో. మేబీ కొంతమందికి యూఆర్ అనేబుల్ టు రికవర్ ఫ్రమ్ దట్ ఇల్నెస్. అది నీ యొక్క అగ్నిగుండం అయి ఉండొచ్చు. ఈరోజు నా ప్రశ్న నీవు అగ్నిగుండం దగ్గరికి తేబడతావా, అది నీ దగ్గరికి వస్తుందా కాదు. కానీ నా యొక్క ప్రశ్న ఏంటంటే నీవు నీ యొక్క అగ్నిగుండంలో ఏం చేస్తున్నావు? వాట్ ఈస్ దాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ ఫర్నెస్? ఆ యొక్క అగ్నిగుండంలో నువ్వేం చేస్తున్నావు? చాలాసార్లు కొంతమంది సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటారు అగ్నిగుండంలోకి. నేను చెప్పేది ఏంటంటే సర్ప్రైజ్ ఫీల్ అవ్వద్దు, అసలు ఫీల్ అవ్వద్దు. కొంతమంది యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. సమ్ ఆఫ్ అస్ కొంతమంది భయపడిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారు. ఏమంటే దేవుడిని ఎందుకంటే విమర్శించడం? దేవుడే నాకు ఇలా చేశాడు, దేవుడే నాకు ఈ పరిస్థితిని కల్పించాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వెల్, బట్ మీకు విషయం చెప్పనా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంటుంది, మంటికొండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించువానితో వాదించువానికి శ్రమ. చాలండి, సరిపోతుందండి. తను సృజించువానితో వాదించువానికి. దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడితో వాదన పెట్టుకోవద్దు. కొంతమంది దేవునితో వాదన పెట్టుకుంటారు. ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి కల్పించావు, ఎందుకయ్యా నాకు ఇలా ఈ పరిస్థితులు ఎందుకు పెట్టావు, వై మీ. యూ టర్న్ ఇన్ టు అ కంప్లైనింగ్ యాటిట్యూడ్. అర్థమవుతుందా? మీ యొక్క ఆలోచన ఎలాగ వెళ్ళిపోతుందంటే కంప్లైంట్స్ చేసేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ అ కంప్లైనింగ్ నేచర్, రిమెంబర్ యూ విల్ నెవర్ గెట్ బెటర్. కొంతమంది కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, అన్నీ బాగుంటాయి, ఒకటి బాగోదు, ఆ ఒకదాన్నే పట్టుకుంటాం. ఐమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ హ్యావ్ అ నేచర్ ఆఫ్ కంప్లైంట్, ఫర్ ఎగ్జాంపుల్ నా మార్నింగ్ ఫస్ట్ సర్వీస్లో కూడా వాడాను ఈ యొక్క ఎగ్జాంపుల్. ఏంటంటే నా భార్య నాకు మంచి వంటకం చేసి పెట్టాలంటే ఆమె అన్నీ బాగా చేసి ఒక్క కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకోండి, మగాళ్ళు అందరూ చెప్పాలి, పెళ్ళి అయినటువంటి వారు, ఉప్పు ఎక్కువయింది దీంట్లో అని చెప్పేవా, నెక్స్ట్ కూరలో కారం ఎక్కువ అవుతుంది. ఏం చెప్పాలి? ఏమండి అమ్మా చాలా బాగా చేసావు, అన్నీ బాగున్నాయి, దీనిలో ఉప్పు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, అంతే కానీ ఎక్కువైనట్లేదు, చాలా రుచిగా ఉంది, శుభ్రంగా తినేస్తున్నానని చెప్పి తినేయాలి. హల్లెలూయా. అప్పుడు ఆమె టేస్ట్ చూస్తుంది, ఆమె గ్రహిస్తుంది, అయ్యో పాపం అనుకొని చెప్పి నెక్స్ట్ టైము
బాగా చేస్తుంది. సమ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ కంప్లైంట్. అన్నీ బాగుంటాయి, ఒకటి ఏదో బాగోదు, దాన్ని పట్టుకొని కంప్లైంట్ చేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆ యొక్క పరీక్ష, ఆ యొక్క శోధన, యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ జాయ్ఫుల్నెస్. అందుకే కదా కౌంట్ ఇట్ యాజ్, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే కౌంట్ ఇట్ యాజ్ జాయ్ అని చెప్తుంది. అంటే నీ యొక్క ప్రతి శోధనని కూడా నీవు ఆనందంగా నీవు స్వీకరించాలి అని ఉంటుంది. ఈ యొక్క ఆనందం అంటే మళ్ళీ కొంతమంది అనుకుంటారు ఆనందం అంటే నవ్వుతూ స్వీకరించాలంటే. నవ్వనవసరం లేదు. దాన్ని అది నీ బాగు కొరకే అని చెప్పి నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అది నీ బాగు కొరకే, అది నీ బాగు కొరకే, నీ బాగు కొరకే. ఎందుకు ఈ యొక్క శోధన వచ్చింది, ఎందుకు ఈ యొక్క పరీక్ష వచ్చిందంటే నిన్ను బలపరచడానికి. హల్లెలూయా. నిన్ను బలపరచడానికి. ఈ యొక్క రెండవ ప్రిన్సిపల్ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మీరు అగ్నిగుండములో కట్టివేయబడతారు. అగ్నిగుండంలో కట్టివేయబడుతున్నాడు. అయ్య బాబోయ్ నాకు వద్దండి అంటారు. వెల్ దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్. చదువుదాం ఈ యొక్క వచనాల్లో 21వ వచనం వెళ్దాం. 21వ వచనం ఇలా రాయబడింది. వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వెడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. ఎలా పడేశారండి? అంగీలను, పైనున్న నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను. ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే టర్బన్స్ అని ఉంటుంది. టర్బన్స్, అవుటర్ రోబ్స్, ఇన్నర్ రోబ్స్ ఏవి కూడా తీయకుండా అన్నిటిని కట్టేశారంట. ఏం చేశారు? శుభ్రంగా కట్టేసి, అంటే ఈజిప్ట్ మమ్మీ చూసి ఉంటారు కదా మీరు, అలా కట్టేసి అగ్నిగుండంలో వేసేద్దామని. ఓకే, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. చదవండి, నెక్స్ట్ చదవండి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదై ఉన్నందునను శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. అంత బలంగా ఉంది అది. ఎంత బలంగా ఉంది అగ్ని? ఎవరైతే ఈ ముగ్గురిని విసిరేద్దామని చెప్పి తీసుకెళ్తున్నారో వాళ్ళని కూడా కాల్చేసినటువంటి అగ్ని అది. ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ ఫైర్. ఏమండి, అగ్ని అనగానే మనకి కాలనటువంటి అగ్ని ఒకటి గుర్తొస్తుంది. అది కాల్చలేదు, అది కాలదు, కానీ మండే అగ్ని. ఎవరైనా చెప్పగలరా? మోషేకి ఆ యొక్క బర్నింగ్ బుష్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఏంటంటే అక్కడ ఆ యొక్క పొద కాలట్లే, కానీ మండుతుంది. గ్రీన్గా ఉంది, ఎండట్లే, కాలుతుంది. ఇదేంటబ్బా అని విచిత్రంగా వెళ్ళాడు మోషే ఆ యొక్క అగ్ని. దానికి నేను ఒక పేరు పెట్టాను ఫస్ట్ సర్వీస్లో. ఏంటి ఆ పేరంటే ద ఫ్లేమ్ దట్ డజంట్ బర్న్. తెలుగులో కాల్చలేని అగ్ని, కాలని అగ్ని. అది మేబీ మోషే చేయి కూడా పెట్టాడేమో. ఏంటి అంత విచిత్రంగా ఉంది. పొగరాటలేదు దాని నుండి, కానీ కాలుతుంది కానీ మళ్ళీ మండట్లేదు. ఆ యొక్క పొద ఏం అవ్వట్లేదు. ఈ యొక్క చాలా విచిత్రమైన సన్నివేశం. ఇంకొక అగ్ని కూడా కనబడుతుంది మనకి. ఏలియా దహించే అగ్ని. అది ఏంటో తెలుసా? ఏలియా దగ్గరికి ఒకడు వస్తాడు. ఏలియా యాక్చువల్గా ఒక రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గర, రాజా నువ్వేం చేస్తున్నావు తెలుసా, నీ రాజ్యం పోద్ది, నువ్వు శపింపబడతావు, అంత పోతుంది అని చెప్తే ఈ రాజుకి ఒళ్ళు మండిపోద్ది. నువ్వెవడవరా అని చెప్పి అంటాడు. నేను ఏలియాని, ఏం చేసుకుంటావు చేసుకో అంటాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏలియా దగ్గరికి 51 మందిని సైన్యాన్ని పంపిస్తే ఆ యొక్క సైన్యాధిపతి వస్తాడు. సైన్యాధిపతి ఏలియా అంటే, దేవా ఈ సైన్యాన్ని భస్మం చేసే అంటాడు. వెంటనే అగ్ని వచ్చి భస్మం చేసేస్తుంది. ఓకే, ఈ రాజుకి ఇంకా బుద్ధి రాదు. అరే ఈ ఒక్కడు 51 మందిని కాల్ చేశాడు అని చెప్పి కొంచెమైనా తెలివి రాదు. రెండోసారి పంపిస్తాడు. తీసుకురా అంటాడు. ఎందుకు ఈ యొక్క సైన్యాధిపతులు రాజు ఆజ్ఞ వినకపోతే నాశనం అయిపోతారు. సో ఖచ్చితంగా వినాల్సిందే. వెళ్తారు మళ్ళీ రెండోసారి. వెళ్ళి ఏలియా అనే ముందే మళ్ళీ ఏలియా అంటాడు, భస్మం అంటాడు.
అగ్ని వచ్చేస్తుంది, మళ్ళీ డిజాస్టర్ అక్కడ. రాజు ఇది తెక్కోడు అనుకోండి, రాజు తిక్కరాజుడు మూడోసారి కూడా పంపిస్తాడు, తీసుకురా నాకని. ఈ మూడోసారి వచ్చేటువంటి సైన్యాధిపతి మాత్రం కొంచెం తెలివైనటువంటి వాడు. వీడు ఏలియా అండవు, అయ్యా అంటాడు, నేను మిమ్మల్ని తీసుకురాకపోతే నాకు మరణం, నా జీవితాన్ని, నా పిల్లలు ఉన్నారండి నాకు, నా జీవితం పైన కొంచెం కనికరించి మీరు ఒక్కసారి వస్తే, మీరు ఆడ వచ్చి ఏం చేసుకుంటారో మీ ఇష్టం, దయచేసి ఒకసారి రండి అంటాడు. సరే అని చెప్పి స్వీకరించి వెళ్తాడు. అది మూడో అగ్ని. రెండో అగ్ని ఏంటది? దహించే అగ్ని. ఇది మూడో అగ్ని. ఇది ఈ అగ్నికి సెలెక్టివ్ అగ్ని అని పెట్టాను నేను పేరు. ఏంటది? సెలెక్టివ్ అగ్ని. ఈ సెలెక్టివ్ అగ్ని ఎలా ఉంటుందో చూద్దాం. 23 చూడండి. షద్రకు మేషకు అబేద్నెగోయును ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి, తీవ్రంగా లేచాడు, తీవ్రంగా అర్థమైందా అంటే మంచి పౌరుషం, ఆశ్చర్యపడి లేచాడా, లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగిను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దిస్ అనదర్ సిచ్యువేషన్. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ముగ్గురు పడేశారు. ఎలా పడేశారు? కట్టేసి, కాలు చేతులు అన్నీ కట్టేసి పడేశారు. ముగ్గురు పడేస్తే ఎవరైతే వీరిని పడేద్దాం అనుకున్నారో వాళ్ళు కాలిపోయారు, పడిపోయిన వారు కాళ్ళే. అర్థమవుతుందా? అంటే ఈ ఎవరైతే పడేద్దాం అనుకున్నారో ఆ పడేద్దాం అనుకున్నారో అగ్నిలోకి వెళ్ళక ముందే కాలిపోయారు. ఆల్రైట్. కానీ ముగ్గురు కట్టివేయబడ్డారు. ఏమంటే ఇప్పుడు కట్టివేయబడ్డారంటే దాని అర్థం వారు చేయగలిగేది ఏమైనా ఉంటుందా? నథింగ్. ఇంకా వారు చేయగలిగేది ఏముండదు. వీరు కట్టివేయబడ్డారంటే వీరు ఊపిరి పీల్చుకోవడం తప్పితే కనీసం అటు తిరగలేరు, ఇటు తిరగలేరు, చేతులు ఆడచలేరు, కాలు కూడా ఆల్చలేరు. నథింగ్, దే కాంట్ డూ ఎనీథింగ్. కానీ నేను ఒక విషయం చెప్పనా, sometimes that is the best situation for you to be in. ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండడమే కొన్నిసార్లు అతి శ్రేష్టమైనటువంటి స్థానము. ఎందుకో తెలుసా? ఆ స్థానములో దేవుడు అతి తీవ్రంగా పనిచేయగలడు. హల్లెలూయా. God can work the best when you don't work the least. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు బలంగా పనిచేయగలడంటే నువ్వు ఆయనకి స్వేచ్ఛనిచ్చేయాలి. ఆ స్వేచ్ఛనిచ్చేయాలి. దేవా నువ్వు పని చేయి, నేను చేయను, నేను కదలను, నువ్వు కదులు, నువ్వే చెయ్యి. అనేక మంది ఆ పరిస్థితిలో ఉంటున్నారు. కానీ వాళ్ళు ఏం ప్రయత్నిస్తున్నారంటే నేను బయటకు వచ్చేయాలి, ఎలా అలా విడిపించేసుకోవాలి. నో. దీస్ 3 బాయ్స్, ఈ ముగ్గురు బయటికి రావటానికి కూడా ప్రయత్నం చేయలేదు. చూపించిన మీకు మాట చూడండి. ఇందాకే చదివారు కానీ మిస్ అయ్యారు మీరు. నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఏమండి అక్కడ బంధకాలు విడిపోలేదా? విడిపోయాయి. బంధకాలు విడిపోయినా సరే వీరు అగ్ని నుండి బయటకు వద్దాం అనుకుంటున్నారా, అగ్నిలో తిరుగుతున్నారా? హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. అర్థమవుతుందా మీకు? ఈ ముగ్గురు అగ్నిలో బంధకాలతో వేయబడ్డారు, కానీ అగ్నిలో వారి యొక్క బంధకాలు విడిపోయాయి. అయినా సరే వీరు అగ్ని నుండి బయటికి రావటానికి ఇష్టపడట్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ యొక్క నరకపు గుండంలోనే పరలోకాన్ని సృష్టించగలడు. హల్లెలూయా. ఆ యొక్క నరకములోనే దేవుడు తన యొక్క రక్షణ కవచాన్ని ఎలా తయారు చేశాడంటే ఆ యొక్క పరలోకాన్ని ఆ యొక్క నరకములోనే నువ్వు అనుభవించేలాగా నిన్ను ఆయన రక్షిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగో ఈ ముగ్గురు చెయ్యలేనటువంటి పని ఏంటి అంటే ఈ ముగ్గురు కూడా వారు అసలు తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నించలేదు.
ఈ ముగ్గురు అసలు తప్పించుకోవాలని ప్రయత్నించలేదు. మనం అగ్నిగుండంలో వేయబడగానే మనం చేసేటువంటి మొట్టమొదటి ప్రయత్నం ఏంటి? తప్పించుకోవాలి. వి షుడ్ ఎస్కేప్. కానీ షడ్రకు ఎవరైతే విశ్వసనీయత కలిగినటువంటి దేవుడి పైన పూర్తి విశ్వాసము పెట్టి ఉంటారో, పూర్తి విశ్వాసం పెట్టి ఉంటారో, వారు తప్పించుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఏ దేవుడైతే వారిని అగ్నిగుండములోనికి వేశారో అదే దేవుడు వారిని అగ్నిగుండము నుండి బయటకు కూడా తీసుకురాగలడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్స్ అ టైమ్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఆ యొక్క సమయము ఎంత ప్రాముఖ్యము. ఆ యొక్క సమయం ఎంత ప్రాముఖ్యం అంటే, మనము యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము ఇందా మనం చదివాము. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని. హల్లెలూయా. శోధనలో పడినప్పుడు, పరీక్షల్లో మీరు ఉన్నప్పుడు అది మహా ఆనందము అని ఎంచుకోమంటున్నాడు. ఎందుకంటే ఆ యొక్క శోధన, ఆ యొక్క పరీక్ష నీ యొక్క నాణ్యతను తెలియపరుస్తుంది. ఇక్కడ ఇంకొక సన్నివేశం ఉంది. ఏంటా సన్నివేశం అంటే మనము పాఠము నేర్చుకోకపోతే మనం మరలా అగ్నిగుండంలోకే వేయబడతాము. మనం పాఠము నేర్చుకోకపోతే మనం మరలా అగ్నిగుండంలోనే వేయబడతాము. కానీ ఆ యొక్క పరీక్షలో మనము పాఠము నేర్చుకున్నట్లయితే ఆ యొక్క అగ్నిగుండము నుండి మనం బయటపడతాము. హల్లెలూయా. వెల్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. మనం మన యొక్క దేవుణ్ణి మన కన్వీనియన్స్ ప్రకారమే ఆరాధిస్తున్నామా, లేకపోతే దేవునికి ఇచ్చేటువంటి మర్యాదను మనము ఇస్తున్నామా? ఉదాహరణకి, లెట్స్ టేక్ ద చర్చ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఆల్రైట్, మన ఆరాధన ఏ టైంకి ప్రారంభమవుతుంది? 10:30. కానీ మనం వచ్చేది ఏ టైంకి? 12. ఓయా, ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు కూడా వస్తున్నారు జనం, మీకు తెలియట్లేదు అంతే, వస్తున్నారు. అంటే ఇప్పుడు 10:30 ఉదాహరణ, అంటే జస్ట్ థ్రోయింగ్ అవుట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 10:30కి మన ఆరాధన అంటే దేవుడు 10:30 కల్లా వస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ లేదా? అంటే 10:30కి ఆరాధన అన్నప్పుడు ఆయన 10:30 కల్లా ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఆయన వచ్చిన తర్వాత వస్తున్నావు, మరి నీ మహత్యం ఏంటో నాకు తెలియదు. దట్ షోస్ హౌ యు ఆర్ రివరింగ్ గాడ్. నువ్వు దేవునికి ఎంత మర్యాద ఇస్తున్నావు అక్కడ తెలుస్తుంది. ఇట్ క్లియర్లీ షోస్. మీకు నేను చెప్తున్నాను, నెవర్ ఇప్పుడు నాకు 36 సంవత్సరాల వయసులో ఒక్క రోజు కూడా మందిరానికి లేటుగా వెళ్ళింది లేదు. ఒక్క రోజు మందిరమనే కాదు, ఏ మీటింగ్ అయినా, దేవుని పని ఏదైనా, మామూలుగానే అసలు నేను లేటుగానే వెళ్ళను. బట్ వెళ్ళింది మందిరానికి అయితే అసలు ఛాన్సే లేదు. ఎందుకో తెలుసా? బికాజ్ ఆ టైం మనం దేవునికి అర్పించాము. దేవుడు ఆ సమయం కన్నా ముందు వచ్చేవాడు. ఆయనే ఆ సమయానికి వస్తే నేను ఇంకెంత ముందు వెళ్ళాలి. దట్ షోస్ మై కమిట్మెంట్ టు గాడ్. ఆమేన్. కానీ మనం ఎలాగా, పర్లేదులే మన మందిరం కానీ మన దేవుడు కాదు కదా. నువ్వు చెప్పినట్టు వెండు, ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి. హల్లెలూయా. మేబీ దట్స్ వై యు ఆర్ నాట్ బీయింగ్ బ్లెస్డ్. చెప్తాను కదా, మనం అగ్నిగుండంలో వేయబడతా ఉంటాం. పాఠం నేర్చుకోకపోతే మళ్ళీ వేయబడతాం, నేర్చుకోకపోతే. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా నేను 10 సంవత్సరాల నుండి వస్తున్నాను, అయ్యా ఏ ఆశీర్వాదం చూడట్లేదు. 10 సంవత్సరాల నుండి 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు వస్తున్నావు కదయ్యా, ఇంకా 10 నిమిషాల్లో ఆరాధన అయిపోతుంది అనగా వస్తున్నావు కదయ్యా. ఇంకా కొంతమంది వారి యొక్క కన్వీనియన్స్లో ఆరాధిస్తారు. చెప్తున్నాను మళ్ళీ, అంటే అన్ని సౌకర్యంగా ఉంటే ఆరాధిస్తాం, సౌకర్యంగా లేకపోతే ఆరాధించు. ఏంటా సౌకర్యం? ఉదాహరణకి
మీ బాస్ ఆదివారం ఫోన్ చేస్తాడు, పని ఉందిరా అంటాడు. ఏం చేస్తాం? ఓకే బాస్. I know there are people, but there are very few people who can say, నేను ఆదివారం నేను ఇవ్వను, నా వల్ల కాదు, నేను రాలేను. ఉన్నారు, కొంతమందే ఉన్నారు, కానీ ఎక్కువ శాతం లేరు. అందుకే కొంతమంది ఆశీర్వదింపబడుతున్నారు. ఐ నో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రదర్ వినోద్ ఉన్నారు. ఆయన నాకు ఒకసారి చెప్పారు, పాస్టర్ గారు శుక్రవారం ప్రార్థన కదండి, శుక్రవారం నేను నా సెల్ ఫోన్ కూడా ఆపేసి వచ్చేస్తానండి ఆఫీస్ నుండి అన్నాడు. ఆయన చూపించాడు, సెల్ ఫోన్ ఆగిపోయింది. ఎందుకు? ఫోన్ కాల్స్ వస్తాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చర్చిలో కూర్చొని ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు. వాట్ ఏ డిఫరెన్స్. చర్చిలో ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుంది, మెసేజ్ ఎప్పుడు వస్తుంది, మెసేజ్ వెంటనే రిప్లై ఇచ్చేద్దాం, టక్ 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 చాట్ బాక్స్. కెన్ యూ స్పేర్ ఇనఫ్ టైమ్ ఫర్ గాడ్? అందుకే ఎవరైతే దేవుణ్ణి ఇలాగా ఆనర్ చేశారో వారు షడ్రకు, మేషకు, అబేద్నెగో వలె వారు ఆ యొక్క రాజు యొక్క పనిలో ఉన్నారు. కానీ ఎవరైతే దేవుణ్ణి ఇలాగా గౌరవించరో, దేవుణ్ణి ఇలాగా ఆ యొక్క ప్రాధాన్యత ఇవ్వరో దేవునికి, వారు అగ్నిగుండంలో వేయిస్తున్నటువంటి మనుషుల్లాగా, కాలిపోయేటటువంటి మనుషుల్లానే ఉంటారు. దే ఆర్ క్రైయింగ్ ఆల్ ద టైమ్. ఇట్స్ టైమ్ ఫర్ us to apply these principles. ఈ యొక్క ప్రిన్సిపల్స్ని మన యొక్క లైఫ్లో అప్లై చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు ఆశీర్వదింపబడ్డారు కాబట్టి సేవ చేస్తున్నారు. కాదు, నో 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 నేను ఆశీర్వదింపబడినా ఆశీర్వదింపబడకపోయినా దేవుని యొక్క సేవ నేను చేస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఓ యా, ట్రూ. ఆశీర్వదింపబడినా బడకపోయినా, బికాస్ దట్స్ a decision that I have taken. ఈ సంఘం నుండి రూపాయి కూడా తీసుకోను నేను. రూపాయి కూడా తీసుకోను. అసలు ఏం అవసరం లేదు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. Yet I serve him. మా భార్య ఒక 3-4 రోజుల క్రితం అంటుంది, అసలు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఇలాగ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు, నీ జీవితంలో మీ అమ్మగారు చనిపోయారు. ఎవరెవరైతే నేను ఆదరించాలో వారిని ఆదరించకుండా దూరం పెట్టారు. ఎవరెవరైతే నేను ప్రేమించాలో నేను ప్రేమించకుండా దూరం పెట్టారు. ఎన్ని కష్టాలు వచ్చే నేను దగ్గరుండి చూశాను నీ జీవితంలో. అయినా సరే నువ్వు దేవుణ్ణి విడవకుండా దేవుణ్ణి నమ్మడం ప్రక్కన పెట్టు, ఆయన సేవ చేస్తున్నావు చూడు, అసలు నిజంగా నువ్వు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నావు నాకు అని చెప్పి ఆమె ఒక 3 రోజుల క్రితం చెప్పింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, we don't have kids. లేరు. ఇంకా చాలా ఏరియాస్లో we are not blessed. Yet we praise God. Yet we serve God. Yet we worship God. నా ప్రియ సహోదరుడా, మనం మన యొక్క కన్వీనియన్స్లోనే ఆరాధిస్తాము. మన యొక్క కన్వీనియన్స్ దాటి మనం ఆరాధించాలి. అదే నిజమైన ఆరాధన అంటే. నేను విరిగిపోయినా ఆరాధిస్తాను, నేను నలిగిపోయినా ఆరాధిస్తాను. నాకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా మందిరానికి ఖచ్చితంగా వస్తాను. ఎన్నో ఆదివారాలు ఇక్కడ నేను జలుబేసుకుని పాడాను. ఎన్నో ఆదివారాలు జ్వరంతో ప్రసంగం చేశాను. ఎన్నో ఆదివారాలు ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను, నిలబడ్డాను. ఎందుకో తెలుసా? కన్వీనియంట్గా ఉంటే ఆరాధన ఎవరైనా చేస్తారు. వర్షిప్ గాడ్ ఈవెన్ ఇన్ యువర్ ఇన్కన్వీనియన్స్. ఆయన మన దేవుడు, నన్ను సృష్టించినటువంటి వాడు. ఆయనకి నేను ఈ యొక్క సమయం ఇవ్వలేకపోతే ఎలాగా? 26వ వచనం చదువుదాం, మనకు అర్థమవుతుంది. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శత్రుకు, మేషకు, అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడు దేవుని సేవకులారా. ఏంటి మహోన్నతుడు దేవుని సేవకులు. ఇదే నోరు ఇందాకేమంది? ఎవడు నిన్ను రక్షిస్తాడో చూస్తా, రేయ్ పెంచరా అగ్ని, ఎవడు నిన్ను కాపాడుతాడో చూస్తా.
ఇదే నోరు, ఇదే నోరు, ఇదే నోరు, ఇదే నోరు. చదవండి. సేవకులారా బయటకు వచ్చి, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రకు మేషకు అబేద్నెగోరు ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. హల్లెలూయా. అంటే వారంతట వారు వచ్చారా, లేకపోతే రానైనా చాలేరా బాబు ఇంక అగ్నిలో ఉంది, రా నీ చూడలేకపోతున్నాను అన్నాడు. వాట్ ఎ బ్యూటీ. దట్ ఈస్ ద బ్యూటీ విత్ గాడ్. దట్ ఈస్ ద బ్యూటీ విత్ గాడ్. హల్లెలూయా. దేవుడిలో ఉండేటువంటి శ్రేష్టత అది, దేవుడిలో ఉండేటువంటి శ్రేష్టత అది. ఈ రాజు తనకు కలిగినటువంటి బలమంతా ఇచ్చాడు, తనకు ఉండేటువంటి అధికారాన్ని అంతా వాడాడు. కానీ అక్కడ లోపల నిలబడింది సర్వాధికారి అని అప్పుడు తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఈ రాజు తన అహంకారానికి వెళ్ళిపోయి ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేయించుకున్నాడే, కానీ ఆ యొక్క రాజరికము, ఆ యొక్క రాజు యొక్క అధికారము ఇచ్చినటువంటిది రాజాదిరాజు అనేటువంటి విషయం మర్చిపోయాడు. కానీ మరలా ఆ యొక్క రాజాదిరాజు ఇంకొకడు ఉన్నాడు, నాకన్నా గొప్పవాడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడని ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసిందంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో యొక్క ఓర్పు ద్వారా తెలిసింది. వారి యొక్క ఓర్పులో తెలిసింది. హల్లెలూయా. అది కదా నిజమైన సాక్ష్యం అంటే. అది కదా నిజమైన సాక్ష్యం అంటే. 27 వచనం చూడండి. అధిపతులు సేనాధిపతులను అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా. ఎవరు పరీక్షించారు చూడండి? ఆల్ ద హైయెస్ట్ ఆఫ్ హైయెస్ట్, హైయెస్ట్ ఆఫ్ హైయెస్ట్. ఆ రాజ్యంలో ఉండేటువంటి పెద్ద వారందరూ ఎవరు? అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు, వారందరూ వచ్చి పరిశీలిస్తున్నారంట. ఏం పరిశీలించారు చూద్దాం. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. హల్లెలూయా. హల్లెలూయా. Man, what an amazing God we have. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు చూడండి. అగ్నిలో పడివేయడానికి వచ్చినటువంటి వారు కాలిపోయారు, కానీ అగ్నిలో పడిపోయినటువంటి వారి యొక్క తల వెంట్రుక కూడా కాలలేదు. బట్టలు అంటే నేను కాపాడే దేవుడు నిన్ను బట్టలు కూడా కాపాడేటట. హల్లెలూయా. Isn't that God amazing? నీ కాపాడే దేవుడు నీ తల వెంట్రుకలు కాపాడుతున్నాడు, నీ బట్టలు కాపాడుతున్నాడు. అసలు వాసన రాలేదంట. వాసన అంటే దాని అర్థం ఏంటో తెలుసా? హీ క్రియేటెడ్ ఎన్ ఎన్వైరన్మెంట్ విత్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన ఒక పరిస్థితిలో ఇంకొక పరిస్థితిని తయారు చేశాడు. ఈ పరిస్థితి ఎలా ఉందంటే అగ్ని ఉంది, కానీ నేను ఎక్కడికైతే నడుచుకెళ్తున్నాడో అగ్ని తగలట్లే. What an amazing God we have. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. వీరందరూ కూడా ఎవరు సాక్ష్యం ఇచ్చారు? రోడ్డు మీద నడుచుకెళ్తున్నాడు కాదు సాక్ష్యం ఇచ్చింది. ప్రధానులు, మంత్రులు, రాజు యొక్క మందిరంలో పనిచేస్తున్న, రాజు యొక్క ఆ యొక్క ప్యాలెస్లో పనిచేస్తున్నటువంటి వారు. దే ఆర్ ద వన్స్ హూస్ టెస్టిఫైయింగ్. వారు పరీక్షించారంట. ఏంటిది షడ్రకు, మేషకు, అబేద్నెగో ఒక్క మాటైనా మాట్లాడారా? మాట్లాడలేదు. ఒక్క అరుపరలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. పరీక్షించుకో అన్నాడు. పరీక్షించుకో. నీ దేవుడు, నువ్వు కట్టినటువంటి విగ్రహాన్ని మాత్రం ఆరాధించును, ఎందుకంటే నా దేవుడు సర్వోన్నతుడు. 28వ వచనం చూడండి, ఇంకా అర్థమవుతుంది మనకి. నెబుకద్నెజరు శద్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఎవరు చెప్తున్నారు? దిగద సాక్ష్యం అంటే దిస్ ఇస్ వాట్ టెస్టిమనీ మీన్స్. నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో యొక్క వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. హల్లెలూయా. ఇక్కడ రాజు ఆజ్ఞిస్తున్నాడు. ఇప్పుడు రే ఆపండి, దించండి, బొమ్మను దించండి అంటున్నాడు. బోరొద్దు, వద్దు,
నాకన్నా పెద్దోడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రాజు ఏమనుకున్నాడంటే ఎవడైనా ఊరు పిలుస్తున్నాడు అంటే నావలు పిలుస్తున్నాడు అనుకున్నాడు. అప్పటి వరకు ఎవడైనా భోజనం చేస్తున్నాడంటే నా వల్ల భోజనం చేస్తున్నాడు అనుకున్నాడు. కాదు 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 నాయనా, నాకు మించినవాడు, నాకు మించినవాడు, నాకన్నా శక్తిమంతుడు, నాకన్నా సర్వశక్తి గల దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఏమైనా ఆర్డర్ పాస్ చేశాడంటే వారిని ఏంటది మరి ఏ దేవుణ్ణి ఆయన తన దూతను వారు తమ దేవుణ్ణి కాక దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకియు ఏ దేవుని సేవింపకియు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను, అంటే రాజు ఆజ్ఞ వేసేసాడు. ఇంకా దేవుడు మారిపోయాడు మనకి. వి ఫౌండ్ ద రియల్ గాడ్. హల్లెలూయా, వి ఫౌండ్ ద రియల్ గాడ్. 29 చదవండి. కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శత్రుకు మేషకు అబేద్నెగో అనే వారు దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండునన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాజు అయితే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో ఆ రాజు ఎవరి వల్ల మారాడు? షడ్రకు మేషకు అబేద్నెగో వల్ల మారాడు. దేని వల్ల మారాడు? షడ్రకు మేషకు అబేద్నెగో వారు ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడినప్పుడు, వారు పరీక్షింపబడినప్పుడు ఆ పరీక్ష నుండి వారు తప్పించుకోవాలనుకోలేదు, కానీ ఆ పరీక్షలో వారు దేవునికి సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా. ఆ యొక్క ఓర్పు వల్ల మారారు. ఆ ఓర్పు వల్ల మారారు. ఆ ఓర్పు వల్ల మారారు. డూ యూ హ్యావ్ దట్ పేషెన్స్ టుడే? ఆ ఓర్పు నీలో ఉందా ఈరోజు? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడండి, శోధనలు వస్తున్నాయి. ఎప్పుడు నేను ఈ యొక్క శోధనలు తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు నీకు ఆ యొక్క శోధనలో నీకు ఏం నేర్పిద్దామనుకుంటున్నాడో నీవు ఎప్పుడైనా ఆలోచించావా? దాంతో అయిపోలేదు. ఐసింగ్ ఆన్ ద కేక్ వస్తుంది ఇప్పుడే. 30వ వచనం చదవండి. అంతటా నుండి రాజు శత్రుకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే షడ్రకు మేషకు అబేద్నెగోను హతమార్చాలని చెప్పి అనుకున్నారో వారి కళ్ళ ముందే షడ్రకు మేషకు అబేద్నెగోని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దట్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఈరోజు ఉదయం ఇందాక ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నాతో ఒక సాక్ష్యం పంచుకున్నాడు. ఏమనంటే, అన్న నాకు యాక్చువల్గా జూలైలో ప్రమోషన్స్ రావాలి, కానీ ప్రమోషన్ రాలేదన్నాడు. ఓకే అన్నాను. కానీ లాస్ట్ వీక్ ఒక ఆయన వచ్చారు, మా మేనేజరు, మీ సీనియర్ మేనేజర్ వచ్చారు. సీనియర్ మేనేజర్ వచ్చి 3 పేర్లు పిలిచాడు. 3 మేనేజర్లు, దాంట్లో నేను ఒక్కడిని. మమ్మల్ని పక్కకు రమ్మని చెప్పి నాతో ఇలా చెప్పాడు అన్నాడు. ఏం చెప్పాడు అంటే, నేను నీకు ప్రమోషను ఎందుకు హోల్డ్ చేసామో తెలుసా అన్నాడు. తెలియదండి అన్నాను. నేను అనుకున్నాను నేను కష్టపడలేదేమో, బట్ నాకు మంచి రేటింగ్ వచ్చింది, 9.4 out of 10 వచ్చింది, అన్నీ బాగున్నాయి, నాకు ఎందుకు ప్రమోషన్ ఇవ్వలేదు, నాకెందుకు హైక్ ఇవ్వలేదు అని చెప్పి ఆలోచిస్తున్నాను అంతే. అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకంటే నువ్వు హైక్కు అర్హత నీలో లేదు, నీలో లేదు, కానీ నీ అర్హత ఏంటంటే మా కంపెనీ యొక్క ఎకోసిస్టంలో నిన్ను ఒక్కడగా మేము చేర్చుకోవాలని ఆశపడుతున్నాము, అందుకే నీకు కంపెనీ యొక్క షేర్స్ ఇస్తున్నామని చెప్పారు. హల్లెలూయా. ఓర్పు 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 ఓర్పు. వేరేవాడైతే పేపర్లు పెడే, రిజైన్ చేసేయి. ఓర్పు ఓర్పు. ఆ యొక్క శోధనలో, ఆ యొక్క పరీక్షలో ఓర్పు ఓర్పు.
ఆ షేర్స్ వాల్యూ ఎంత అని చెప్పి లెక్కేస్తే ఇందాక 20 లక్షల వర్త్ షేర్ వాల్యూ వచ్చింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఆ యొక్క సఫరింగ్లో దేవుడు ఆశీర్వాదాన్ని దాచిపెడతాడు. ఆ యొక్క సఫరింగ్లో దేవుడు హెచ్చింపును దాచిపెడతాడు. చూడండి, ఆ ముగ్గురు సఫర్ అయ్యారు. ఓర్పుతో సఫర్ అయ్యారు. పడేస్తే పడేయండి, అగ్నిగుణంలో పర్లేదు, మమ్మల్ని రక్షించినా మేము నమస్కరించము, రక్షించకపోయినా నమస్కరించము, ఏమైనా నమస్కరించము, మీరు పడేస్తే పడేయండి అన్నాడు. పడేస్తే ఏమైందో తెలుసా? ఆ యొక్క చూడండి, అసలు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆ యొక్క అగ్నిగుండంలో వాడిని రక్షించడం మాత్రమే కాదు, ఆ యొక్క అగ్నిగుండాన్ని ఒక సాక్ష్యముగా మార్చేశాడు. హల్లెలూయా. ఆ యొక్క అగ్నిగుండాన్ని ఒక గొప్ప సాక్ష్యంగా మార్చేశాడు. ఎటువంటి సాక్ష్యం అంటే, ఆ యొక్క రాజ్యములోనే నిజమైనటువంటి దేవుని యొక్క సువార్త ఒక్క సాక్ష్యం ద్వారా వెళ్ళిపోయింది. ఎవరైతే బానిసలుగా వెళ్ళారో, ఎవరైతే కట్టుబడి వెళ్ళారో, ఎవరైతే పట్టింపబడి వెళ్ళారో, ఆ పట్టింపబడినటువంటి దేవుడే ఆ దేశానికి, ఆ రాజ్యానికి దేవుడై నిలబడ్డాడు. హల్లెలూయా. నీ ద్వారా నీ దేవుడు హెచ్చింపబడుతున్నాడా? నీ దేవుడు నీ ద్వారా హెచ్చింపబడాలంటే నీవు పడుతున్నటువంటి ఆ యొక్క శోధనలో నీవు ఓర్పుగా నిలబడాలి. నీవు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క పరీక్షలో ఓర్పుతో నిలబడు. పాఠమేంటో నేర్చుకో. అనేకసార్లు మనం శోధనలో పడ్డామని ఏడుస్తూ ఉంటాం. శోధనలో పడ్డామని ఏడవద్దు. దేవుడు నిన్ను శోధనలోకి నేను తీసుకువెళ్ళాడంటే శోధన నుండి బయటికి తీసుకురాలేడా? ఒక సమయం శోధనలో పెడతాడు, ఒక సమయం శోధన నుండి బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన మహిమ పరచబడ్డానికి. హల్లెలూయా. ఆయనని గణపరచబడ్డానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, వీరు ఈ యొక్క అగ్నిగుండంలో ఆశీర్వాదం కోసం వెళ్ళలేదు, బ్రతుకుట క్రీస్తే అనేటువంటి సిద్ధాంతంతో వెళ్ళారు. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైన లాభము అనేటువంటి సిద్ధాంతంతో వెళ్ళారు. వీరు ఏది కూడా మమ్మల్ని హాని చేయలేదు, హాని చేసినా నేను దేవుని కోసమే నిలబడతామని చెప్పి వీరు నిలబడ్డారు. ఎందుకు వీరు ప్రమోట్ చేయబడ్డారంటే వారు ఇతరులకు సాక్షులుగా దేవుని కొరకు నిలబడ్డారు కనుక. ఈరోజు నువ్వు నిలబడుతున్నావా? ఈరోజు దేవుని కొరకు సాక్షిగా. గుర్తుపెట్టుకో, ఆ యొక్క అగ్నిగుండం లేకుండా ఆ యొక్క రిఫైన్మెంట్ లేదు. ఆ యొక్క అగ్నిగుండం లేకుండా రిఫైన్మెంట్ లేదు. నేను ఈరోజు ఫస్ట్ సర్వీస్లో చెప్పినటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్వోర్డ్ స్మిత్ ఉన్నాడు. అంటే స్వోర్డ్స్ని తయారు చేస్తారు, కత్తులను తయారు చేసేవాడు. పెద్ద పెద్ద యుద్ధాల కత్తులను తయారు చేసేటువంటి ఒక స్వోర్డ్ స్మిత్ యొక్క వీడియో చూశాను నేను. ఆయన ఎంత పెద్ద బ్లాక్ ఆఫ్ మెటల్ని తీసుకొని, ఎంత పెద్ద థిక్గా ఉందన్నమాట, ఎంత పొడుగ్గా థిక్గా ఉంది, అంత థిక్ మెటల్ తీసుకొని ఆయన స్వోర్డ్ని తయారు చేస్తాడంటే. ఎలా తయారు చేస్తాడంటే, ఆ థిక్ మెటల్ని ఆయన అగ్నిగుణంలో పెడుతున్నాడు, ఫర్నెస్లో పెడుతున్నాడు. ఆ యొక్క అగ్నిగుణంలో పెట్టి బయటికి తీసుకొచ్చి దాన్ని ఒక సుత్తి లాంటి ఒక పెద్ద యంత్రం ఉంది ఆయన దగ్గర, దాంతో కొడుతున్నాడు. కొట్టాడు, అది కొంచెం సాగింది, మళ్ళీ అగ్నిగుణంలో పెట్టాడు. అగ్నిగుణంలో పెట్టి మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చాడు, మళ్ళీ కొడుతున్నాడు. మళ్ళీ సాగింది. అప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు, ఆల్మోస్ట్ కత్తిలాగా అయిపోయింది కదా అన్నాడు. లేదు, కత్తిలాగా ఇంకా అవ్వలేదు అన్నాడు. అదేంటి అన్నాడు. ఓపికగా ఉండు అన్నాడు. మళ్ళీ లోపల పెట్టాడు అగ్నిగుండంలో, మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు, మళ్ళీ కొట్టాడు. మళ్ళీ అగ్నిగుండంలో పెట్టాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. అలా చేస్తూనే ఉన్నాడు. ఆఖరిగా ఆ యొక్క కత్తిలో ఆయన యొక్క ముఖము కనపడేసరికి ఏ మచ్చ డాగు లేకుండా ఆ యొక్క కత్తి ఆయన తయారు చేయగలిగాడు. అప్పుడు అన్నాడు, ఇప్పుడు ఇది కత్తి అయిందన్నాడు. ద సేమ్ వే గోల్డ్ రిఫైనరీ కూడా చూశాను నేను ఒకటి. ఆ యొక్క బంగారాన్ని రిఫైన్ చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఏం చేశాడంటే, ఒక వెజల్ తీసుకున్నాడు. ఆ వెసల్లో బంగారాన్ని పెట్టాడు. బంగారానికి ఆ యొక్క బార్స్ పెట్టాడు, బంగారు బార్స్ని పెట్టి ఆయన ఫర్నెస్లో పెట్టాడు, ఆ యొక్క అగ్నిగుండంలో పెట్టాడు, తీశాడు.
తీసి అది పొంగుతుంది, ఆ యొక్క బంగారం పొంగుతుంది పైకి. పొంగి ఆయన కొంచెంసేపు అలా ఉంచాడు. ఉంచిన తర్వాత ఆ యొక్క వెస్సల్ యొక్క పైన భాగంలో ఉండేటువంటి ఆ యొక్క మెటల్ని, ఆ యొక్క బంగారాన్ని ఆయన ఇంకొక షీట్ తీసుకొని స్క్రేప్ చేసేస్తున్నాడు. ఫర్రకని స్క్రేప్ చేస్తున్నాడు. ఎందుకయ్యా ఇలా స్క్రేప్ చేస్తున్నావు అంటే, ఆయన అన్నాడు, బంగారాన్ని మనం కరిగించిన తర్వాత వేడి చేస్తున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా, మచ్చలన్నీ కూడా పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు ఆ మెటల్ షీట్తో ఆ మచ్చల్ని మనం స్క్రేప్ చేసేయాలి అన్నాడు. మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తీసాడు, మళ్ళీ స్క్రేప్ చేశాడు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తీసాడు, మళ్ళీ స్క్రేప్ చేశాడు. ఎంతవరకు స్క్రేప్ చేశాడంటే, ఆయన యొక్క ముఖము యొక్క ప్రతిబింబము ఆ యొక్క బంగారములో ఏ మచ్చ డాగు లేకుండా కనపడినంత వరకు ఆయన దాన్ని స్క్రేప్ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో కూడా అదే చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఎంతగా శుద్ధపరచాలనుకుంటున్నాడంటే, నిన్ను ఎంతగా పరిశుద్ధపరచాలనుకుంటున్నాడంటే, నిన్ను ఎంతగా హెచ్చించాలనుకుంటున్నాడు. ఎందుకు పరిశుద్ధపరచాలనుకుంటున్నాడంటే, నిన్ను హెచ్చించాలి కాబట్టి. నిన్ను ఎంతగా పరచాలనుకుంటున్నాడంటే, నిన్ను ఆయన అగ్నిగుణంలో వేస్తున్నాడు, తీసేస్తున్నాడు పైపొర, మళ్ళీ వేస్తున్నాడు, తీస్తున్నాడు, మళ్ళీ పైపొర తీసేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రతి శోధన అదే, నీ ప్రతి పరీక్ష అదే. ఈ ఉదయ కాలమున నీవు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నందుకు నీవు ఆనందపడతావా, బాధపడతావా అని అడిగితే, ఆనందపడుతున్నాననే నీ యొక్క సమాధానం అయి ఉండాలి. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. ఒక 2 నిమిషాలు మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పరీక్షను బట్టి, మళ్ళీ పరీక్షల ద్వారా తీసుకెళ్తున్నటువంటి ఆ యొక్క విధానం బట్టి ఆయనకి మనం స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, దేవా నన్ను ఇంకా పరీక్షించయ్యా, దేవా నన్ను ఇంకా ఆ యొక్క శ్రమల్లో నుండి తీసుకువెళ్ళయ్యా, దేవా నన్ను ఇంకా ఆ యొక్క పరీక్షల్లో నుండి తీసుకువెళ్ళయ్యా అని చెప్పి మనం ఆయన్ని అడుగుదామా? ఈ ఉదయకాలమున నీవు దేవుణ్ణి నీ యొక్క కన్వీనియన్స్లో సేవిస్తున్నావా, లేకపోతే అసౌకర్యంలో కూడా నీవు సేవిస్తున్నావా? దేవుణ్ణి నీవు ఈరోజు నీ యొక్క ఆలోచన ప్రకారమే సేవిస్తున్నావా, లేకపోతే దేవుని కొరకు నేను నిజంగా ఒక సాక్షినై నిలబడడానికి నీవు సేవిస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము చాలా శ్రేష్టమైనటువంటి సమయం ఇది నీవు దేవునితో మాట్లాడేటువంటి సమయం ఇది. ఈ యొక్క సమయంలో నీవు దేవునితో నీవు ఏమని మాట్లాడుతున్నావు? దేవా నీవు నన్ను పరీక్షించు అని మాట్లాడుతున్నావా, లేకపోతే దేవా ఎందుకయ్యా ఈ యొక్క శోధన అని నీవు విమర్శిస్తున్నావా? నీ యొక్క స్పందన బట్టి, నీ యొక్క క్రియను బట్టే దేవుడు నీలో గొప్ప కార్యము చేయగలడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆశిస్తున్నాడు. దేవుడు నిన్ను ఇంకా హెచ్చించాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. కానీ నీ యొక్క స్పందన ఎలా ఉంది? నీ యొక్క స్పందన ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ రెస్పాన్స్ టుడే? దేవా నన్ను ఇంకా అగ్నిగుణంలో పెట్టయ్యా, దేవా అగ్నిగుణంలో నన్ను పెట్టి నన్ను శుద్ధీకరించు అని చెప్పి నువ్వు చెప్పగలుగుతున్నావా? నా మనసుని విప్పి, దేవా నిన్ను నేను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను నేను ప్రాధాన్యంగా నిన్ను నేను చేసుకుంటున్నానయ్యా. దేవా షడ్రకు మేషకు అబేద్నెగో ఎలాగైతే వారి యొక్క జీవితాన్ని కూడా లెక్క చేయకుండా నిన్నే వారి యొక్క ప్రాధాన్యతగా మార్చుకున్నారో, ప్రభువా నేను ప్రాధాన్యతగా మార్చుకుంటానయ్యా. దేవా నా యొక్క పనుల కన్నా నీవు ప్రాముఖ్యమయ్యా, నా జీవితం కన్నా నీవు ప్రాముఖ్యమయ్యా. దేవా నీ సన్నిధి ప్రభువా అన్నిటికన్నా ప్రాముఖ్యమయ్యా అని చెప్పి నీవు ఈ యొక్క ఉదయకాలమున నీవు ఆయనకి చెప్పగలవా? నీ యొక్క నోరు తెరిచి, నీ యొక్క హృదయాన్ని తెరిచి, ప్రభువా నేను జీవిస్తే నీ కొరకు జీవిస్తానయ్యా. దేవా బ్రతుకుట క్రీస్తే, చావైన లాభము అని నేను చెప్పగలిగేటువంటి పరిస్థితిలో నేను ఉండాలయ్యా. దేవా నీవు నన్ను పరీక్షల ద్వారా నీవు నన్ను తీసుకువెళ్ళినా, శోధనల ద్వారా నీవు నన్ను తీసుకువెళ్ళినా నీ కొరకు మాత్రమే నేను నిలబడతాను ప్రభువా. దేవా నీ కొరకు మాత్రమే నేను నిలబడతానయ్యా. దేవ ఈ ఉదయకాలమయ్యా ఒక దృఢ సంకల్పముతో, ఒక దృఢ నిశ్చయముతో ప్రభువా నేను నీ కొరకు నిలబడడానికి, నేను నీ కార్యాలు చేయడానికి, నీ కొరకై సాక్షినై ఉండడానికి నాకు సహాయము చేయము అనేటువంటి ప్రార్థన నీ ప్రార్థన అవుతుందా?
దేవా నీ కొరకే నేను నిలబడుతున్నానయ్యా. దేవా ఒక హతసాక్షిగా నిలబడినా నాకు అది లాభమయ్యా. దేవా నాకు దానికన్నా శ్రేష్టమైనటువంటి మరణం ఇంకోటి ఉండదయ్యా. దేవా ఈ యొక్క జీవితం నీవిచ్చినటువంటిది. దేవా నీ కొరకు నేను ఖర్చు పెట్టకుండా ఈ యొక్క జీవితాన్ని దేవా ఇంకా దేనికోసం నేను ఖర్చు పెట్టినా అది వ్యర్థమయ్యా అనేటువంటి సాక్షిగా నీవు నిలబడడానికి ఆశపడుతున్నావా ఈ ఉదయకాలమును? వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టుడే? వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ టుడే? నీ యొక్క సాక్ష్యము ఏమై ఉన్నది? నీ యొక్క ప్రార్థన ఏమై ఉన్నది? నీ యొక్క జీవితము ఏమై ఉన్నది? నా ప్రియ సహోదరి సహోదరుడా, టుడే గాడ్ ఇస్ సేయింగ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ. ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నా సరే, ఆ యొక్క అగ్నిగుండంలో పడిపోయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్తున్నాడు. ఏ నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము నిన్ను హానిపరచు, నిన్ను తాకదు, నిన్ను ఏమాత్రము నీ దరి చేరదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ టుడే? నీ యొక్క సాక్ష్యము ఏమై ఉన్నది ఈరోజు? నీ సాక్ష్యము ఏమై ఉన్నది ఈరోజు? వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ టుడే? నీ సాక్ష్యము ఏమై ఉన్నది ఈరోజు? నీవు ఇతరులకు సాక్షిగా నిలబడగలుగుతున్నావా, లేకపోతే నీ స్వంత ఆలోచనలో తిరుగుతున్నావా? నిన్ను రక్షించే దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నీ కొరకై నిలబడేటువంటి దేవుడు, నీవు ఆయన కొరకు ఆ యొక్క స్పేస్ని ఇస్తున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? నీకు నచ్చినట్టు జీవిస్తున్నావా? హ్యాస్ గాడ్ బీన్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ? ఇప్పుడు వరకు నువ్వు ఆయనని నీ యొక్క ప్రాధాన్యత చేసుకోకపోయినా నేను హెచ్చించాడే. నువ్వంటే అంత ప్రేమించే దేవుడు ఈ ఉదయకాలమున వాట్ ఈస్ యువర్ రెసిప్రొకల్ టు హిమ్? హౌ డు యు రెసిప్రొకేట్ విత్ హిమ్? షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు వారి యొక్క జీవితం ద్వారా ఒక రాజ్యాన్ని మార్చగలిగారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వారి యొక్క జీవితం ద్వారా దేశ పునాదులను కదిలిపించారు. రాజు యొక్క మనసును మార్చివేశారు. టుడే వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ? వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ టుడే? దేవునికి ఆ ప్రాధాన్యత ఇస్తున్నావా, లేకపోతే ట్రాఫిక్ అని, ఆరోగ్యం బాలేదని, వర్క్ అని, లేకపోతే ఈరోజు వెళ్ళాలని లేదని నీవు ఆ యొక్క సాకులు చెప్తున్నావా? దేవ ఉదయ కాలంనైనా నీ సన్నిధిలోకి వస్తున్నాం రాజా. దేవ ఉదయ కాలం ప్రభువా, నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవ షడ్రకు, మేషకు, అబేద్నెగో ప్రభువా ఎలాగైతే నీ కొరకు నిలబడ్డారో, ఎలాగైతే వారి జీవితం ద్వారా నేను హెచ్చించారో దేవా, నీ ఆ రీతిగానైనా మమ్మల్ని వాడమని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆలోచనలో మీరు ఉండండి దేవా. మమ్మల్ని పరీక్ష ద్వారా నీవు తీసుకువెళ్తున్నట్లేదు, మమ్మల్ని పరీక్షిస్తున్నట్లయితే అది మా మంచికే, అది మా మేలుకే అని మేము భావిస్తామయ్యా. నీవు తప్ప వేరొక దేవుడు లేడయ్యా. నీవు మమ్మల్ని తాకుమయ్యా, ముట్టుము, బలపరచుము ప్రభు. నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. దానికి తగిన జీవితమును మేము జీవించటకు సహాయము చేయి. నీ సేవకై మా దేహమును మేము అర్పించుటకు, నీ సేవకై మా జీవితాన్ని మేము అర్పించుటకు సహాయం చేయి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రభు తాకుమయ్యా. వారు పరీక్షల్లో నుండి వెళ్తున్నప్పుడు ఆ యొక్క పరీక్షల్లోనైనా ఆ యొక్క పరీక్షలో నీవు వారికి తోడై ఉన్నావని వారికి తెలియపరచు. గొప్ప కార్యములు చేయు. యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సంఘం అంతటికి సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గుర్తుపెట్టుకోండి, విల్ బి మీటింగ్ అగైన్ ఆన్ థర్స్డే ఈవినింగ్. ఈ యొక్క లక్ష్యవరం సాయంత్రం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫ్రీడమ్ నైట్ ఆఫ్ వర్షిప్. సో చక్కటి ఆరాధన సమయము మనందరం కూడా కలిగి ఉంటాము. దయచేసి దాన్ని గమనించి మీరందరూ కూడా పాల్గొనాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.